బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురు అనేది ఒకరి మాట. మనసు పెట్టాలే కానీ అదెంత పని అనేది సక్సెస్ అయిన వారి మాట. ఎంతోమంది వెయిట్ లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? వాస్తవానికి బరువు తగ్గటం అనేక సవాళ్లతో కూడుకుంది. డైటింగ్ చేసి కష్టపడి తగ్గినా దాన్ని నిలబెట్టుకోవటం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించటమే కాదు, కొన్ని కిలోలు తగ్గి స్లిమ్గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం. న్యూట్రిషనిస్ట్ ఫ్రాంజిల్ పాండే అదే చేసింది. తద్వారా 150 కిలోల బరువు నుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. 2 ఏళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రధానంగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం నుంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గింది ఇన్స్టాలో వివరించింది. ఫ్రాంజిల్ అనుసరించిన పద్ధతులు. బరువు తగ్గటానికి డైటింగ్, ఎక్సర్సైజ్ కంటే జీవనశైలి మార్పులే ముఖ్యం అంటోంది ఫ్రాంజిల్. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగటం. ప్రోటీన్ ఫుడ్ బాగా తినటం. చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు, గుడ్లు, మొక్కల ప్రోటీన్, పనీర్, టోపు, గ్రీక్ యోగర్ట్, సోయా లాంటివి ఆహారంలో చేర్చుకోవటం. భోజనానికి ముందు క్యారెట్లు, కీరా లాంటి వాటితో సలాడ్ తీసుకోవటం. సూక్ష్మ పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తినటం. ప్రతిరోజు 4 లీటర్ల నీరు తాగటం చేసేది. అలాగే ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10 నుంచి 15 స్క్వాట్లు చేసేది. పడుకునే ముందు 2 నుంచి 3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయటం. జిమ్కు వెళ్లటం, పైలట్స్, వాకింగ్ లేదా జాగింగ్ చేయటం మరిచేది కాదు. అయితే బరువు తగ్గటం, దాన్ని మేనేజ్ చేయటం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ఫ్రాంజిల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకిత భావం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలని సాధించవచ్చు.